పల్నాడు జిల్లా బీజేపీలో కూడా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మల్లెల శివనాగేశ్వరరావుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెం మండల మాజీ అధ్యక్షుడు పిచ్చయ్య తనపై అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడమే కాకుండా చంపుతానంటూ శివనాగేశ్వరరావు బెదిరించాడని అక్టోబర్ 7న పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు పిచ్చయ్య. దీంతో ఎస్పీ ఆదేశాలతో చిలకలూరిపేట పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలు ఒక్కటే ఉండాలంటున్నారు పల్నాడు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మల్లెల శివనాగేశ్వరరావు. గతంలో వీరారెడ్డి గోడౌన్లో ఉన్న కార్యాలయాన్ని తీసేసి తన ఆఫీసులోకి మార్చడంతో అదంతా మనసులో పెట్టుకుని సొంత కార్యక్రమాలను పిచ్చయ్య మరికొందరు చేపడుతున్నారని ఆరోపించారు శివనాగేశ్వరరావు. బ్రేకింగ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా సత్రం గ్రామంలో ఎమ్మెల్యేను నిలదీసింది ఓ మహిళ. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిపై ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండిపోదంటూ బగ్గుమంది. టీడీపీ నాయకులు కక్షగట్టి అన్యాయంగా తన ఇంటిని కూల్చివేశారంటూ ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదవాళ్లు బతకూడదా అంటూ ధ్వజమెత్తింది. డ్రైనేజీ ఎవరు కట్టమన్నారంటూ ప్రశ్నించింది. అంతే ఒక్క 2 సార్లు